ఇంకెన్నాళ్ళు నార్త్ లో మాత్రమే సత్తా చాటుతాం, ఈసారి సౌత్ పై గురి పెడదాం. మరో 15 ఏళ్లు మనదే విజయం అనుకున్నారో ఏమో గాని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన మార్క్ రాజకీయాలను ప్రారంభించేసింది. చతికిల పడ్డ చోటునే మళ్లీ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది బీజేపీ. ఇంకెన్నాళ్ళు పొరుగింటి పొత్తు సొంతగా ఎదగాలి అనుకున్నారో ఏమో. బీజేపీ తలుచుకుంటే అదెంత పనిలేండి. ఇప్పుడు ఏపీలో మోదీ ఇదే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రథసారథిని నియమించేందుకు కసరత్తును మొదలుపెట్టింది బీజేపీ పార్టీ. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఈసారి ఓ కామన్ మెన్ కు అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టాలని చూస్తోందట బీజేపీ అధిష్టానం. ఓ సాధారణ కార్యకర్త నుండి ఎదిగిన నేతకు పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయిందట. ఆ రాయలసీమ నేత పేరు కూడా దాదాపుగా ఖరారైంది. ఇక ప్రకటనే తరువాయన్నమాట. ఇంతకీ ఏపీ బీజేపీ రథసారథి మోదీ దృష్టిలో పడ్డారు అంటే ఖచ్చితంగా సత్తా ఉన్న నేతే అయి ఉండాలి. ఆ నేతకు పగ్గాలు అప్పగించడం పక్కాయేనా? ఆ నాయకుడు పార్టీ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందా. ఎంత రుచిగా ఉన్నా ఎంతకాలమని పొరుగింటి పుల్లకూర తింటాం చెప్పండి. మనం వండుకుని తింటేనే ఆ మజా ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ ఏపీ విషయంలో ఇదే విధంగా ఆలోచిస్తోంది. స్వతహాగా ఎదగాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెట్టింది. దీనికోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. పొత్తులో కూటమిగా పవర్లోకి వచ్చి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏలో టీడీపీ జనసేనను చేర్చుకుంది. పొత్తే అంటూ సొంతగా బలపడే వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేనతో పొత్తు వేళ రెడ్డి సామాజిక వర్గంపై అధినాయకత్వం ఫోకస్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే జగన్ సొంత జిల్లా నుండి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి పదవీ కాలం జూలై వరకు ఉంది. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పలువురు నేతలు బీజేపీ స్టేట్ పదవి రేసులో ఉన్నారు. సుజనా చౌదరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. రాయలసీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించింది. విష్ణువర్ధన్ రెడ్డితో పాటుగా ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్, పూడి తిరుపతిరావు వంటి వారు ఆశావహులుగా ఉన్న హైకమాండ్ మాత్రం ఎవ్వరూ ఊహించినట్లుగా ఓ కామన్ మెన్ కు పదవిని కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే పురంధేశ్వరినే కంటిన్యూ చేయాలని కూడా కొందరు నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రధాని మోదీ టీం మాత్రం కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని స్టేట్ ప్రెసిడెంట్ గా నియమించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొదటి నుండి పార్టీ కోసం పనిచేస్తూ సాధారణ కార్యకర్త నుండి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే సింగారెడ్డి పేరును ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు అని తెలుస్తోంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డిది పులివెందులలోని వేంపల్లె. 1978 నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019లో కడప పార్లమెంటు నుండి పోటీ చేశారు. 2022 నుండి కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్ గా కూడా రామచంద్రారెడ్డి పనిచేశారు. పలు రైతుల సమస్యలపైన పోరాటాలు చేశారు. రైతు సేవా సమితి ఏర్పాటు చేసి ఇరిగేషన్ సౌకర్యం కల్పించారు. కడప రిమ్స్ ఆసుపత్రికి 3 ఏళ్ల పాటు మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేశారు. చాలా మంది రైతుల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. 2012లో పసుపు దీక్షలో పాల్గొన్నారు. పసుపు రైతులు తల్లడిల్లుతున్న సమయంలో ఉద్యమం ద్వారా పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడంలో సింగారెడ్డి రైతులకు దన్నుగా నిలిచారు. నాడు పసుపు రేటు అమాంతంగా 1500కి పడిపోగా రామచంద్రారెడ్డి బీజేపీ నాయకులతో కలిసి పోరాటాన్ని సాగించారు. దీంతో ధర కాస్త 8000కు చేరింది. రైతుల సంక్షేమం కోసం జైలుకు కూడా వెళ్లారు. ఇలా
రైతు సమస్యలపై పోరాటాలు చేసిన నేతగా సింగారెడ్డి రామచంద్రారెడ్డికి గుర్తింపుంది. ఇవే కాకుండా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం సింగారెడ్డి సొంతం. కూటమి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ విధానపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు మాజీ సీఎం జగన్ ఇలాఖా అయిన పులివెందుల వాసి కావడం, కడప జిల్లా ప్రజలకు చాలా సుపరిచితుడు కావడం సింగారెడ్డికి కలిసి వచ్చే అంశాలు. కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ లాంటి సాధారణ కార్యకర్తను ఎంపిక చేసినట్లుగానే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. అధికారికంగా పార్టీ నాయకత్వం ప్రకటనే మిగిలి ఉంది.